రెండు తెలుగు రాష్ట్రాల సర్కార్లు తీసుకొచ్చే పథకాల గురించి ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ అక్కడ ఆ పథకం మంచిగా ఉన్నది, ఇక్కడ ఈ పథకం మంచిగా ఉన్నది, అబ్బా మేము ఏపీలో ఉంటే మంచిగా ఉండు, అయ్యో మేము తెలంగాణలో ఉంటే మంచిగా ఉండు అని మాట్లాడుకుంటారు. లేకుంటే తెలంగాణలో పెట్టిన పథకం ఆంధ్రాలో కూడా పెడితే మంచిగా ఉండు, ఆంధ్రాలో పెట్టిన పథకం తెలంగాణలో కూడా పెడితే మంచిగా ఉండు అని ఆలోచన చేస్తారు. అసొంటి ఆలోచన అస్సలు చేయొద్దట. ఎందుకో ఈసారి చెప్తున్నాడు ఈయనుండ్రి. బ్రదర్ అక్కడ బాగున్నా ఇక్కడ బాగలేవు. బీ క్లియర్. ఏమన్నా రీసైక్లింగ్ అవుతుందా? బీ కేర్ఫుల్. నేను చెప్తాను, మళ్ళా నేను దొరికితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టాను నేను చెప్పడం వరకు నా బాధ. పోల్చుకుంటేనే పోటీ ఉంటుంది, పోటీ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అది ఉండాలనో ఉండొద్దో చెప్పినట్టు చెప్పిండు ఏపీ సీఎం చంద్రాల్ సారు. తెలంగాణలో ఇస్తున్న బియ్యం మంచిగా ఉన్నాయి, ఇక్కడ మంచిగా లేవా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఏంది సంగతి అన్నట్టు అడిగినట్టే అడిగి, సర్కారు ఇస్తున్న బియ్యం ఏమన్నా రీసైక్లింగ్ అవుతున్నాయా? ఆకును తింటది మేక, మేకను తింటది పులి అన్నట్టు ఆఖరికి పేదోళ్ళకి ఇచ్చిన బియ్యం మళ్ళా రీసైక్లింగ్ అయ్యి మళ్ళా పేదోని ఇంటికి చేరుతున్నాయా? అట్లేమన్నా గోల్మాల్ జరుగుతున్నదా? బీ కేర్ఫుల్. నేను చెప్తున్నా, దొరికితే మాత్రం ఎవ్వలను వదిలిపెట్టా అని గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే దొరుకుతూనే కదా తిప్పలు వచ్చేది, దొరకకుండా కంట్రోల్ బియ్యాన్ని ప్రాసెస్ చేసి ఉపాయం చేయొచ్చా అని చంద్రాల్ సార్ చెప్పలేదు. కానీ ఇగో ఈ మాట మాత్రం మంచిగా చెప్పిండు. పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం పేదవాడికే ఉపయోగపడాలి తప్ప రీసైక్లింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి అంతే కదా, ఖాళీ కడుపుతోని పస్తులుంటున్న జనాల కోసం బియ్యం ఇస్తుంటే వాటిని వ్యాపారం తిరిగి మార్చుకొని లత్కోర్ దందాలు చేస్తే ఎట్లా? పబ్లిక్ కూడా సర్కార్ ఇచ్చిన బియ్యాన్ని వాడుకోవాలి, అడ్డగోలు వ్యాపారాలు చేసేటోళ్ళ మాయల పడొద్దు అన్నట్టు చెప్పిండు. సరే మంచిగానే ఉన్నది, బియ్యాన్ని రీసైక్లింగ్ కాకుండా చేస్తే మంచిదే. కానీ తెలంగాణ సర్కార్ ఇస్తున్నట్టు ఏపీలో కూడా సన్న బియ్యం ఇస్తే ఇంత గోసు ఉండదు కదా. సన్న బియ్యం అని వండుకొని తింటారు కదా, ఇంకో వాళ్ళకి ఇచ్చేదానికి ధైర్యం రాదు కదా పబ్లిక్. కాబట్టి ఆంధ్రాలో కూడా సన్న బియ్యం ఇచ్చే ఉపాయం చేస్తే ఈ గోసలు ఉండే కదా, రీసైక్లింగ్ దందా మొత్తం బంద్ అవుతుంది. ఇటు పేదోడు కూడా కడుపు నిండా అన్నం తిని చంద్రాల్ సార్ పేరు దాల్చుకుంటారు కదా. జర దాని గురించి ఆలోచన చేయండి సార్లు అని అంటురట. ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ కార్డులున్న పేదోళ్ళు